ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఏళ్లకేళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయనుంది. సర్కార్ ఆదేశాలతో 2024కు సంబంధించి త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2 నెలల కిందే క్యాలెండర్ ప్రకటించాలని అనుకున్నప్పటికీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడింది. ఇప్పటికే రాష్ట్ర అధికారులు యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ విధానాలను అధ్యయనం చేశారు. పక్కాగా జాబ్ క్యాలెండర్ రూపొందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఏటా టీజీపీఎస్సీ, గురుకుల, పోలీస్, వైద్య నియామక బోర్డుల ఆధ్వర్యంలో జాబ్ క్యాలెండర్ను ప్రకటించనున్నారు. గ్రూప్ 1, 2, 3, 4తో పాటు అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల ఖాళీలకు నోటిఫికేషన్స్ వెలువరించడం వల్ల నిరుద్యోగులు ప్రణాళికాబద్ధంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో ప్రామాణిక రాష్ట్ర స్థాయి ముసాయిదా జాబ్ క్యాలెండర్ను సిద్ధం చేస్తున్నారు. దీన్ని త్వరలోనే ప్రభుత్వ అనుమతి కోసం పంపించనున్నారు. ప్రభుత్వం అనుమతి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. గత ప్రభుత్వం ఉద్యోగుల పదవి విరమణ వయస్సు 3 ఏళ్లు పెంచడంతో గత 3 ఏళ్లుగా రిటైర్మెంట్స్ జరగలేదు. ఏడాది నుంచి ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. దీంతో ఇందులోనూ డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఖాళీల లెక్కలు తీస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర సర్కార్ ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్స్కు అనుగుణంగా వాటికి కొత్త పోస్టులు చేర్చి మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చే విధంగా ఆలోచన చేస్తుంది. ఇందులో భాగంగానే గ్రూప్ 1లో పోస్టుల సంఖ్యను కూడా పెంచింది. ఇప్పుడు పోలీస్, టీచర్, గురుకుల వివిధ పోస్టుల భర్తీతో పాటు ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్ 2, 3, 4కు సంబంధించి జాబ్ క్యాలెండర్ రూపకల్పన చేస్తుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో వీఆర్ఏ, వీఆర్ఓ పోస్టులను తీసేయడంతో వాటి స్థానంలో కొత్త పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలందాయి. దీంతో రెవెన్యూ విషయంలో గ్రామానికి ఒక అధికారి ఉండేలా మరిన్ని పోస్టులను కొత్త ప్రభుత్వం క్రియేట్ చేయాలనుకుంటుంది. ఏటేటా రిటైర్మెంట్ అవుతున్న కొద్దీ వెంటనే అవసరాల మేరకు ప్రమోషన్లు ఇస్తూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ముందుకెళ్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, మొత్తానికి జాబ్ క్యాలెండర్ వేయాలి అనేది నిరుద్యోగులందరూ ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి మాట. సరైన విధంగా అంటే యూపీఎస్సీ తరాలు ఎలా అయితే సివిల్స్ కి సంబంధించి ప్రతి సంవత్సరం ఒక నోటిఫికేషన్ వస్తుందో అలాగా కూడా రాష్ట్ర పరిధిలో నోటిఫికేషన్ ఉండాలి. ఒక జాబ్ క్యాలెండర్ తయారు చేసి ఎప్పటికప్పుడు ఖాళీలు ఏవైతే ఉంటాయో వాటిని ఫిల్ చేసే విధంగా, ప్రమోషన్స్ అయితే ప్రమోషన్స్ విధంగా, ఇలా అంటే ఒక రకంగా పూర్తి స్థాయిలో ఉంటే బాగుంటదని చెప్పేసి ఎప్పటి నుంచో కోరుతున్నారు. అండ్ ఇక్కడ ప్రభుత్వము అధికారంలో అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి కారణాల్లో జాబ్ క్యాలెండర్ సంబంధించి కూడా మేము వస్తే జాబ్ క్యాలెండర్ వేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి సో ఇప్పుడు ప్రస్తుతము సర్కారీలో చాలా కొలువులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఏడాది ఖాళీలా ఉంది. అంటే దాదాపు ఇంకొక సంవత్సరం అంటే ఈ ఏటా రిక్రూట్మెంట్ కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల భర్తీ అంతా ఒక కీలక నిర్ణయం అయిపోయిన తర్వాత ఈ ఏడాది నుంచి అంటే ఇప్పుడు ప్రస్తుతం గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవన్నీ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ వచ్చే వాటికన్నింటికి కూడా తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ఉండాలి అని చెప్పేసి ఉంది. మొత్తానికైతే 2 నెలల కింద ప్రకటించాలని అనుకున్నప్పటికీ అంటే రాగానే జాబ్ క్యాలెండర్ వేయాలి అనుకున్నా కూడా ఎలక్షన్ షెడ్యూల్ రావడము అదంతా జరగడంతో లేట్ అయిపోయింది. దాదాపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. ఇవి కాకుండా గ్రూప్ 1లో పోస్టుల సంఖ్య పెంచాలి, అది గురుకులాలకు సంబంధించి చూసుకోవాలి. గ్రూప్ 2, 3, 4 స్టాఫ్ నర్సులు, పోలీస్ రిక్రూట్మెంట్, ఇలా ఒకటి కాదు, టీచర్ల నియామకం కానీ, టీజీపీఎస్సీకి సంబంధించి కానీ ఇవన్నీ కూడా దాదాపు చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇక్కడ మనకు యూనివర్సిటీ పరిధిలో
విద్య వైద్య శాఖల్లో కూడా చాలా ఖాళీలు ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి ఫిల్ చేయాలి అంటే జాబ్ క్యాలెండర్ మస్ట్ గా ఉండాలని చెప్పేసి ఎప్పటి నుంచి అంటున్నారంటే యూపీఎస్సీ ఎస్ఎస్సి కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఇది నడుపుతుంది. అంటే ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ వేసే పద్ధతిని అయితే నడుస్తుంది. సో అలా తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలకి క్రమానికంగా ఒక జాబ్ క్యాలెండర్ వేసి అలా ఒక నిర్ణయం తీసుకొని ఎలా అయితే యూపీఎస్సీ ఎస్ఎస్సీ వెళ్తుందో అలాగే టీజీఎస్సీ కూడా ముందుకు వెళ్ళాలని చూస్తుంది. ఈ ఏడాదిలోనే ఇదంతా కూడా క్లియర్ అవ్వాలి. నెక్స్ట్ ఏడాది జాబ్ రిక్రూట్మెంట్స్ జరిగేవంతా కూడా ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం జరగాలని మాత్రం ప్రస్తుతము ప్రభుత్వము ఆ దిశగా ఆదేశాలు మాత్రం ఇచ్చింది. దాని ప్రకారం వర్క్ అయితే జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ స్వప్న. ఇక అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 30,000కు పైగా మందికి ప్రభుత్వం ఉద్యోగ నియామక పత్రాలను అందించింది. మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు పరిధిలో 6,956 స్టాఫ్ నర్స్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో 14,099 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసింది. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలకు ఎంపికైన 7,800 మంది టీచర్లు, లెక్చరర్లకు నియామక పత్రాలను అందించింది. టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో చేపట్టిన రిక్రూట్మెంట్ ద్వారా 87 పోస్టులను భర్తీ చేసింది. ఇదిలా ఉంటే గతంలో ఎన్నడూ లేని విధంగా మెగా డిఎస్సీని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో ఏటా తెలంగాణలో కూడా రాష్ట్ర జాబ్ క్యాలెండర్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ముందుగా ప్రకటించిన ప్రకారంగా ఆయా విభాగాల్లోని రాష్ట్ర స్థాయి ఉద్యోగాలకు ప్రామాణిక జాబ్ క్యాలెండర్ సిద్ధం చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత ఏ నెలలో ఏ నోటిఫికేషన్ ఇస్తారు, ఏ నెలల్లో పరీక్షలు జరుగుతాయి, నియామక ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుంది అనే విషయాలను అందులో స్పష్టంగా తెలియజేస్తారు. ఇందులో ఇచ్చిన తేదీల మేరకు ఆయా గడువు తేదీల్లోగా రిక్రూట్మెంట్స్ పూర్తవుతాయి. దీనిపై ప్రభుత్వ విభాగాధిపతుల సలహాలను కమిషన్ తీసుకుంటోంది. సర్వీస్ నిబంధనలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడంతో పాటు ఖాళీల గుర్తింపు, ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులు తదితర అంశాలను తెలుసుకుంటోంది. జాబ్ క్యాలెండర్ అమల్లోకి వస్తే టీజీపీఎస్సీ, పోలీస్, గురుకుల, వైద్యారోగ్య నియామక బోర్డుల నుంచి ఇక ఏటా ఉద్యోగ ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు. తేజ, చెప్పండి. అమూల్య, మనం ప్రధానంగా చూసినట్లయితే మాత్రం నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి తెలంగాణ నిరుద్యోగులకు మాత్రం ఇటు రేవంత్ సర్కార్ అయితే ఒక తీపి కబురు చెప్పింది అనేటువంటిదే మనం ప్రధానంగా చెప్పాలి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేసే విధంగా కూడా కసరత్తు ప్రారంభించినటువంటి పరిస్థితి. ప్రతి ఏటా కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి అనేటువంటి ఆలోచనలో కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనేటువంటి ఆలోచనలో రేవంత్ ఉన్నాయి. ఇదే నేపథ్యంలోనే అధికారులు కూడా పూర్తిగా దానిపైన కసరత్తు అయితే ప్రారంభించారు. మొత్తంగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడానికి తెలంగాణ సర్కార్ అయితే ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. యూపీఎస్సీ తరహాలో, అదేవిధంగా ఎస్ఎస్సీ తరహాలో, అదే తరహా కేరళ పబ్లిక్ సర్వీస్ కేరళకు సంబంధించినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలోనే ఈ ఉద్యోగాల భర్తీ చేయాలి అనేటువంటి ఆలోచనలో, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనేటువంటి ఆలోచనలో ఇటు తెలంగాణ సర్కార్ ఉన్నట్లుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇక గ్రూప్ 1 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ గ్రూప్ 1 పోస్టులను కూడా పెంచేటువంటి ఆలోచనలో కూడా తెలంగాణ సర్కార్ కనిపిస్తుంది. వాస్తవానికి తెలంగాణ సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ఒక 2 నెలల క్రితమే విడుదల చేయాలి ఉన్నటువంటి నేపథ్యంలో కూడా కొంత ఎన్నికల కోడ్ ఉండటం వల్ల మాత్రం ఇది జాప్యం జరిగినటువంటి పరిస్థితుల్లో, ఇక ఎన్నికలు కూడా పూర్తిగా ముగిసినాయి, ఫలితాలు వచ్చేసినాయి, సర్కారులు కొలువు తీరినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక ఎక్కడా కూడా జాప్యం జరగకుండా సత్వరమే ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, అదేవిధంగా ప్రభుత్వ పోస్టులను భర్తీ చేయాలనేటువంటి ఆలోచనలో తెలంగాణ సర్కార్ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇక గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కి సంబంధించినటువంటి పోస్టుల పైన కూడా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ప్రధానంగా మనం చూసినట్లయితే మాత్రం మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కూడా 6,956 పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం యోచిస్తుంది. అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా
14,099 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయాలనే ఆలోచనలో ఉంది. ఇక టీజీపీఎస్సీ ద్వారా 87 పోస్టులు, అదేవిధంగా పోలీస్ కి సంబంధించినటువంటి అంటే 11,062 టీచర్ పోస్టుల భర్తీ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మాత్రం తెలంగాణలో మాత్రం ఇటు ఒక రేవంత్ సర్కార్ అయితే ఒక తీపి కబురు చెప్పింది అనేటువంటిది చెప్పాలి. ఏ జాబ్ అంటే ఏ ఏడాదిలో ఖాళీ అయ్యేటువంటి పోస్టులను ఆ ఏడాదిలోనే భర్తీ చేయాలనేటువంటి ఆలోచనలో కూడా ఇప్పుడు అంటే తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం 2 లక్షల పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణ సర్కార్ అయితే నడుమిగించినట్టుగానే చెప్పాలి. ఆ విధంగా కసరత్తు కూడా జరుగుతుంది. సో పూర్తి స్థాయిలో ప్రతి ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనే ఆలోచనలో కూడా తెలంగాణ సర్కార్ ఉన్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ తేజ.